నేను చెప్పేవి మీకు కొంతమందికి విరుద్ధంగా అనిపించవచ్చు. మీ స్వచ్ఛమైన మనసుతో కాసేపు కూర్చొని ఆలోచించండి. ఏదైనా ఒక పెద్ద తప్పు జరుగుతూ ఉంటే దాన్ని మభ్యపెట్టేస్తున్నారు రాజకీయ నాయకులు. ఎందుకని ఒక నేరస్తుడికి ముసుగేయాల్సిన అవసరమైంది అంటే ఆయన సమాజంలో పెద్ద అంటే ఫ్రీడమ్ ఫైటర్ ఆయన ఏమన్నా దాచిపెట్టేదానికి గొప్ప పని చేశాడా? ఎందుకండి తప్పుడు కేసులు, తప్పుడు మాటలు? ఇప్పుడు సంజయ్ రాయ్ని ఇరికిచ్చారు, బాగానే ఉంది. వర్షన్గా ఆలోచిద్దాం. ఒక డాక్టర్కి 2 రోజులు డ్యూటీ చేయాల్సిన అవసరం ఏముంది? ఇటువంటివన్నీ ప్రజలకు తెలియదా? ఆలోచించలేరా? అమ్మాయి కోసం ఎంత బాధపడి ఉంటారు వాళ్ళ పేరెంట్స్. ఇవే కాదు, అనేకం జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక తప్పు జరిగింది, వాడిని చంపితే చట్టం మారిస్తే, వ్యవస్థ మారిస్తే సమాజం బాగుపడుతుంది కదా. ఒక మర్డర్ చేసినప్పుడు ఒక కాలు తీసేయండి, లేదా ఒక చేయి తీసేయండి. రేప్ చేసినప్పుడు గుర్తు తీసేయండి, వాడిని బతికే ఉంచండి. గుర్తు తీసేయండి, 0.5గా తయారు చేసేయండి. సంజయ్ రాయ్ టపాస్ గాడు, వాడు వచ్చి ఆ అమ్మాయిని, ఒక ఆడదాన్ని బలవంతం చేయాలంటే ఆషామాషి కాదు. వినే వాళ్ళకి చెప్పండి బుల్లి మాటలు. ఆ అమ్మాయిని ఆ విధంగా కొట్టి రక్తమండలం చేసి చంపేసి ఉంటే ఒక్కడు చేశాడని చెప్పి సింపుల్గా మార్చేశారు. సూపర్. ఇది కదా అభిమానం. ఇప్పుడు రావాలి అభిమానము, ప్రేమ అనేది ఇప్పుడు రావాలి. ఆ కోల్కతా పీపుల్ ఏం పెట్టారో వాళ్ళకి పాపము, వాళ్ళు కూడా నీరసించిపోయారు. ఎందుకంటే మొత్తము మమేకం అవ్వాలి అంటే, ఏకం అవ్వాలంటే ఎక్కడ ఎవడికి తీరుకుంది, ఎవడు పట్టించుకోగలుగుతున్నాడు? సో ఇండిపెండెన్స్ ఎప్పుడు వస్తుంది మీకు? ఇటువంటి మంచి నాయకులు ఉన్నప్పుడు స్వాతంత్ర భారతదేశం అని ఎలా చెప్పగలుగుతాం? స్వాతంత్రం ఎక్కడుంది? వీళ్ళు చేసే అరాచకాలు, అన్యాయంలో ఉందా? ఆలోచించండి. అర్థమైందా? నాయకుడిని ప్రేమిస్తున్నాం, వాడి ముడ్డెనక వాడిని ఏమన్నా అంటే నిన్ను పొడి చేస్తా, కారప్పొడో మిరప్పొడి ఏ పొడేం చేస్తా. ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకోవట్లే. ఉన్నో బేవాసన కొడుకునంటే అంత మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపమా? మరి ఇట్లాంటివి నీ మనసుతో ఆలోచించావు, అదే నీ కూతురుకో నీ బిడ్డకో నీకు జరుగుంటే పరిస్థితి ఏంటి?